మీరు జంతు మాంసం తింటే నెమ్మదిగా జంతువులా అవుతారు అని మహావీర్ 2600 సంవత్సరాల క్రితం అన్నాడు. దానర్థం ఈ రోజు మేకమాంసం తింటే రేపు మేకలా కనిపిస్తారని కాదు. మీ శరీరం 2 కణాలతో మొదలైంది కదా. 2 మెమరీ కణాలు ఇంతగా పెరిగాయి. అయినా అవే లక్షణాలు కొనసాగిస్తున్నాయి. మీరు యాపిల్ తిన్నా, చికెన్ తిన్నా, ఏది తిన్నా అదే మీ మెమరీ లక్షణాలు నిలుపుకుంటున్నాయి కదా. Still maintaining the same memory characteristics, isn't it? అలా అని అలాంటి ఆహారాన్ని తింటూ పోతే దానికి మరింత క్లిష్టమైన మెమరీ ఉంటే దాని మీద మీ మెమరీని రుద్దగల మీ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. అది మీకు దగ్గరవుతున్న కొద్దీ మీరు తినేదేదైనా సరే అది మీ నుండి సాధ్యమైనంత దూరమైందై ఉండాలి పరిణామక్రమంలో. From you as possible in the evolutionary scheme of things. మీకు అత్యంత దూరంగా ఉన్నది జీవ ప్రక్రియ పరంగా మొక్క. జంతువును తినాల్సొస్తే అది నీళ్లల్లో ఉండేదై ఉండాలి అంటాం. చేప, ఎందుకంటే జీవం మొదటి రూపం అదే. కదిలే ప్రాణుల్లో చేప అత్యంత దూరంగా ఉంది కాబట్టి అది పర్వాలేదన్నాం.